హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారు కదా? ప్రజెంట్ నేనైతే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా, సో ఆ ఎగ్జామ్స్కి డ్యూటీకి అయితే వెళ్తున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కదా, సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అందుకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎంతమంది గుంటూరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో మన వీడియోలోకి వెళ్ళిపోదాము. అనుకున్నట్టుగానే మార్చి నెలలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎలా అక్క ఏంటి అంటే, నిన్న మనకి డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి వర్యులే చెప్పారనమాట. ఏమని? ఈ నెలలోనే ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పి అధికారికంగా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకు, ఎప్పుడు ఇస్తారు ఏంటి అంటే, మనకి ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక అయితే సమర్పించాలి కదా, సో ఆ నివేదిక కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఆ నివేదిక సమర్పించిన వెంటనే మేము డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి నిన్నైతే న్యూస్లో చెప్పడం అయితే జరిగింది. మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు, ఓకేనా? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనేది ఒక విషయం అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ జూలైకి వెళ్ళా ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేస్తాం అన్న మోటివ్ మీదే మనకి ప్రభుత్వం అయితే కూర్చుంది కాబట్టి, సో ఇప్పటి వరకు మనం ఎదురు చూసాం ఏమిటి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని మనకు అన్ని ఆటంకులు ఎదురైనాయి. సో ఇప్పుడు అవన్నీ మనకి క్లియర్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో రిజల్ట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి, ఆ ఎన్నికల కోడ్ కూడా తీసివేయడం జరిగింది కాబట్టి, సో మనకి ఇంకా ఎలాంటి అడ్డంకు లేదు. సో గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏంటంటే, మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అది ఇది అని చెప్పి మనందరం వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణం అంటూ ఏమీ లేదు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సమర్పిస్తే మనకి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. మ్యాక్సిమం 99% డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా గైస్? ఇప్పటికైనా అలర్ట్ అయ్యారు కదా, సో అదన్నమాట. సో చాలా మంది నోటిఫికేషన్ రాదు 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 అనుకునే ఉన్నారు ఇన్నాళ్ళు. సో చూస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మార్చి నెలలో లేదా మార్చి మంత్ ఎండింగ్ కల్లా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తాము, ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి డైరెక్ట్ గా మనకి విద్యాశాఖ మంత్రి వర్యులే చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఏంటి ఇప్పటి వరకు ఎవరైతే చదువుకుంటే టైం వేస్ట్ చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు, వామ్మో ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు, మేమేం చదవలేదు ఇన్ని రోజులు అని అనుకుంటున్నారా కొంతమంది. సో మరి అదే నేను చెప్పానండి మీ అందరికీ, నోటిఫికేషన్ కోసం మనం ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూస్తూ ఉండడంలో చూస్తామే తప్ప చదవం అనమాట. తీరా అది వచ్చేసేటప్పటికి మనం చదవకుండా రెడీగా ఉండం. నేను ఆల్రెడీ మీకు దీని మీద ఒక బైబుల్ స్టోరీ కూడా చెప్పా, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని చెప్పి. సిద్ధంగా ఉండడమేనమాట, మనం ఆ టైం కోసం సిద్ధపడి ఉండడమే కానీ రాదులే అని చెప్పి మనం అలా ఉంటే మనమే కదా నష్టపోయేది. సో చూసారా, మనకి నిన్న వాట్సాప్లో ఒక రూట్ మ్యాప్ కూడా మనకి సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. ఏమని? డిఎస్సి నోటిఫికేషన్ మార్చ్ ఎండింగ్ కల్లా ఇచ్చేసి డిఎస్సి ప్రాసెస్ మొత్తం ఎగ్జామ్ పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారంటే జూన్ జూలైలో పోస్టింగ్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక రూట్ మ్యాప్ లాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో అది గమనించండి, ఓకేనా? సో ఎట్టి పరిస్థితుల్లో మనకి 1 డే అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. ఎందుకని, ఒకవేళ రాలేదనుకోండి గవర్నమెంట్కి వ్యతిరేకత వస్తుంది, అంతేనా కాదా? ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే వెంటనే తొలి సంతకం మన డిఎస్సి పైనే చేశారు. సో అలాంటిది ఆ తొలి సంతకం నెరవేర్చుకోకపోతే గవర్నమెంట్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దానివల్ల గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం ఖాయం. సో అది 1 or 2 days అటు ఇటు అయినా కూడా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేనిపైన జరుగుతూ వెళ్తుంది, మనం కూడా మన పని చేసుకుంటూ వెళ్ళాలి. సో మీలో ఎంతమంది ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉన్నారో, సిద్ధమై ఉన్నారో నాకైతే తెలియదు. సో నేను మ్యాక్సిమం సిద్ధమై ప్రిపేర్ అయ్యే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో బాగా చదవండి, ఓకేనా? నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, మీరు చదవండి చదవండి, అలర్ట్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అని మాత్రం అనుకోకండి. అది వచ్చే టయానికి మనం సిద్ధంగా ఉంటే మనకే మంచిది అని చెప్తూనే ఉన్నాను. సో చాలా మంది ఇప్పుడు కంగారు పడుతూ ఉంటారు, అమ్మో ఏంటి నోటిఫికేషన్ వస్తే నేను ఇంకా సగం సిలబస్ కంప్లీట్ చేయలేదు, అమ్మో నోటిఫికేషన్ ఇస్తే ఎలాగా నా పరిస్థితి, నేను ఇంకా సగం సిలబస్ కంప్లీట్ చేయలేదు, ఎవరు అనుకుంటూ కూర్చున్నాను, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇప్పటికిప్పుడు హైరానా పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదనే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా.
బట్ ముందు చెప్తేప్పుడు ఏమవుతుందంటే సో ఏంటి ఈ సోది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ టైంకి వచ్చేసరికి అర్రే ముందు చెప్పారు నేను ఫాలో అయితే బాగుండు అన్న సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. అది వాళ్ళు అనుభవించేంత వరకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మనం చెప్తే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాలి. సో మన పెద్దలు చెప్పే మాట మనం ఎప్పుడు వినమన్నమాట. ఎందుకంటే వాళ్ళు అట్లాగే చెప్తూ ఉంటారు అనుకున్నాం. కానీ తీరా ఆ టైంలోకి మనం వెళ్ళినప్పటికి మనం మన చిన్నవాళ్ళకి చెప్తూ ఉంటాం, అరే బాబు మాకు చిన్నప్పుడు మాకు ఇలా చెప్పారు మేము వినలేదు అందుకే ఇలా తగలడ్డాము మీరన్నా మారండి అని. కానీ మనం ఎలా అయితే తీసి పారేసామో మన తర్వాత వచ్చేవాళ్ళు కూడా అలానే తీసి పారేస్తూ ఉంటారనమాట. చెప్పే వినరు, చూద్దాంలే అట్లానే చెప్తారులే అనుకోండి. అట్లానే చెప్పడానికి ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి? ఏదైనా జరుగుతుంది అనుకుంటేనే కదా. సో ఇంకొంతమంది ఇంకా ఊహల్లోనే ఉంటారనమాట, చూద్దాంలే ఇచ్చినప్పటికే అని. ఇవ్వచ్చు, ఇస్తారు, ఇంకా వేరే కారణాలు ఏం లేవు కదా. సో నోటిఫికేషన్ ఇవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. సో మీరు మీ లైఫ్ని ఛాన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఇవ్వకుండా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా గాయస్? సో ఇదన్నమాట ఈరోజు మనకి. సో ఇదండి, మనకి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ టైం లేదు. నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ జరగడానికి కూడా ఎక్కువ టైం లేదు. కాబట్టి ఇంకా వెరీ సీరియస్ స్ట్రిక్ట్గా బీ అలర్ట్ అవ్వండి, ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి, రాత్రి పగలు చదవండి, ఇంకా అన్ని వదిలేసేయండి. ఇక ఈ 4-5 రోజులు ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి, ఓకేనా? సో ఇక సోషల్ మీడియాకి వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండి బాగా ప్రిపేర్ అవ్వండి. కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ మీదే పెట్టండి, ఓకేనా? సో దీనికి చాలా మంది సిల్లీగా కామెంట్లు పెడుతూ ఉంటారు, ఏమని కింద సరేలే అట్లయితే మేము సోషల్ మీడియాని అన్ని ఆపేస్తాను, ఈ వీడియోస్ కూడా చూడము అని చెప్పి. ఓకే, చూడకండి. నేనేమన్నా చదువుకోకుండా నా వీడియోస్ చూడమని నేను చెప్తున్నాను చెప్పట్లేదు కదా, నేను మీ మంచిగా చెప్తున్నాను. ఇంకెక్కువ రోజులు లేదు కదా. సో ఇన్నాళ్ళు ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి ఇంకొంచెం సీరియస్గా అలర్ట్ అవ్వండి, బాగా చదవండి. నేను అదే చెప్తున్నాను మీకు. చదివే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెప్పే మాటలు అయితే అర్థమవుతాయి. అలా కాకుండా సిల్లీగా వేరేగా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే అర్థమవుతుంది, ఓకేనా గైస్? సో అలర్ట్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ కొన్ని రోజులు మీ ఫోకస్ అంతా ఏం చేయాలి, మీ స్టడీస్ మీదే పెట్టండి, ఓకేనా? హార్డ్ వర్క్ చేయండి, హెల్దీగా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. రివిజన్ 3-4 టైమ్స్ బాగా చదివింది 1-4 సార్లు బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. టెన్షన్ అయితే అస్సలు పడకండి. టెన్షన్ పడితే ఏంటంటే మనం చదివినవి కూడా మర్చిపోతూ ఉంటాం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. రిలాక్స్గా కూర్చుని బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఇదనమాట ఈరోజు మన వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.